నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఎగువ భాగాన మరో 3 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తవ్వుతున్నదే ఎస్ఎల్బీసీ టన్నెల్. దీని ద్వారా జిల్లాలోని 516 గ్రామాలకు ఫ్లోరైడ్ పీడ వదులుతుంది. సొరంగం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 30 టీఎంసీల నీటి సరఫరాతో ఈ లక్ష్యం నెరవేరుతుంది. అయితే ఆలోచన మంచిదే అయినా లక్ష్యం పూర్తయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. 1983లోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగినా సొరంగం తవ్వడం ఖరీదైన అంశం కావడంతో తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. అయితే దీనివల్ల అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలగడం లేదంటూ ఎస్ఎల్బీసీ సొరంగం కోసం జిల్లావాసులు గళమెత్తారు. దీంతో 2004 చివర్లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2813 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జయప్రకాశ్ అసోసియేట్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టారు. ప్రాజెక్టు ప్రారంభమైందన్న ఆనందం రాను రాను రైతుల్లో సన్నగిల్లుతూ వచ్చింది. కారణం ఏళ్లు గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తి కాకపోవడం. ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్ తవ్వాల్సి ఉంది. శ్రీశైలం డ్యాంకు ఎగువన ప్రధాన రెగ్యులేటర్ నిర్మించి అక్కడి నుంచి 43.5 కిలోమీటర్ల మేర మొదటి సొరంగాన్ని తవ్వాలి. చివరి పాయింట్ దగ్గర నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మించి అక్కడి నుంచి రెండో సొరంగ మార్గాన్ని 7.25 కిలోమీటర్ల మేర తవ్వుతారు. ఇక అక్కడి నుంచి 25 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి తద్వారా ప్రస్తుత ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల రిజర్వాయర్లోకి నీటిని చేరుస్తారు. ఈ మేరకు టన్నెల్, బోరింగ్ మిషన్ల సాయంతో మొదటి సొరంగాన్ని 2 వైపుల నుంచి తవ్వుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 11.9 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగం పూర్తయింది. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే మిగిలిన 32 కిలోమీటర్ల సొరంగం పూర్తయ్యేందుకు మరో 3 ఏళ్లకు పైనే పడుతుంది. అది కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుంటే. ప్రాజెక్టు నిర్మాణం ఇంత ఆలస్యం కావడానికి నిధుల కొరతే ప్రధాన కారణం. దీనికి తోడు 2009 సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలతో శ్రీశైలం రిజర్వాయర్ వైపున సొరంగాన్ని తవ్వుతున్న టీబీ మిషన్ నీట మునిగిపోయింది. దీంతో సదరు కాంట్రాక్ట్ సంస్థ 100 కోట్ల మేర నష్టపోయింది. ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలంటూ కాంట్రాక్ట్ సంస్థ ఏడాది పాటు పనులను నిలిపివేసింది. రెండో టన్నెల్ను మాత్రం బ్లాస్టింగ్ పద్ధతిలో పూర్తి చేశారు. లైనింగ్ పనులు మాత్రం నిలిచిపోయాయి. ఇక 2 సొరంగాలతో పాటు నక్కలగడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహా 25 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాల్వ కూడా పూర్తి కావాల్సి ఉంది. దీనిపై మాత్రం నేటికి అతీగతి లేదు. కనీసం టెండర్లకు కూడా నోచుకోలేదు. 2010 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ గడువును 2014 ఆగస్టు వరకు పెంచడం బట్టే పనుల వేగం ఎలా ఉందో అర్థమవుతుంది. సొరంగ మార్గం కోసం వైఎస్ పై ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని చెబుతున్నారు. అయితే రైతాంగానికి, స్థానిక ప్రజలకు మాత్రం ఆ నమ్మకం లేదు.